ప్రభునామానికి మహిమ కలుగునుగాక. మంచిది పిల్లరా, మరి ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథముల నుంచి చక్కని మాటను మనం ధ్యానం చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా వాక్య సమయంలో అటు ఇటు నడవక జాగ్రత్త కూర్చొని మనం కొద్ది సమయం దేవుని మాటలు మనం విందాం. పిల్లారా, దేవుని స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథములో నీ నడుమును బిగించాలి అనే మాటను గురించి ఈరోజు మనం ధ్యానం చేద్దాం. అర్థమైందా? మీ నడుమును బిగించుము, దేవుని వాక్యం సెలవిస్తున్న మాట చూపిస్తాను మీకు తర్వాత. అయితే విషయం ఏంటంటే, నడుము బిగించడము అంటే దేవుని కొరకు, దేవుని పని కొరకు అన్ని విషయాల్లో సిద్ధపడి ఉండటం. దేవుని స్తోత్రం చెప్పండి. అన్ని విషయాల్లో మనం సిద్ధపడి ఉండాలి. దేవుని పరిచర్య, దేవుని కార్యక్రమాలు, దేవుని సన్నిధి, ఇంకా మనకు ఉన్నటువంటి ప్రతి అవసరత కొరకు మనం నడుము కట్టిన వారమై ప్రార్థించాలి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథములు మనం చూస్తే ఎందుకు మనం నడుము కట్టి బిగించాలి? నడుము బిగించడం అంటే పట్టుదల కలిగి. నడుము బిగిస్తే పట్టు వస్తుంది. అలాగే నడుము బిగించడం అంటే ఒక పట్టుదల కలిగిన ప్రార్థన ఆత్మతో మనం నింపబడిన వారమై ఉండాలి. ఆమేన్. పిల్లలు ఇక్కడ మనం గమనించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనములో అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు అక్కడ దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. దేవుణ్ణి చూచుచు సర్వాంగ కవచములను ధరించుకోండి రాయము. దేవుని వాక్యాన్ని ధరించాలి. ప్రార్థన, శక్తి, సత్యం, ఇంకా అక్కడ చాలా ఉన్నాయి. తర్వాత మీరు చదువుకోండి. సబ్జెక్ట్ అది కాదు కనుక నేను ముందుకు వెళుతున్నాను. ప్రియమైన వారు, ఇక్కడ అపవాది తంత్రములు ఎదిరించుటకు దేవునికి స్తోత్రం. మనము నడుము కట్టుకోవాలి. అపవాది తంత్రాలు, అపవాది కుయుక్తులు, అపవాది క్రియలు, వాటిని ఎదిరించి లయపరచడానికి మనము నడుము కట్టుకుని వారిమై ఉండాలి. ప్రార్థన ద్వారా తప్ప దేని ద్వారా మనమేమి సాధించలేము. పిల్లారా, యేసు ప్రభు చెప్పిన మాట అది. అందుకే మనము నడుము కట్టుకుని వారమై దేవుని సన్నిధిలో, దేవుని దగ్గర కనిపెట్టి ప్రార్థన చేయవలసిన వారమై మనం ఉంటున్నాం. పిల్లారా, అందుకే ఇక్కడ పౌలు భక్తుడు చెప్పిన మాట అండి, అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లుగా. ఏ శక్తి? లోకములో శక్తి కాదండి, లోకములో బలం కాదు. మనకు కావలసింది దేవుని శక్తి, దేవుని బలము, దేవుని ఆదరణ, దేవుని కృప, దేవుని ఆత్మ అభిషేకం కావాలి. ఆమేన్. అప్పుడు మాత్రమే మనము సాతాను వేసేటువంటి అగ్ని బాణములను ఆర్పివేయగలిగిన వారమై ఉంటాం. చాలా మందిలో ప్రియమైన వాళ్ళారా, ప్రార్థన జీవితం ఉండదు. ప్రార్థన అంటే సరిగా దేవునికి లోబడలేరు. సరిగ్గా దేవుని యొక్క మందిరానికి వచ్చి దేవుణ్ణి స్తుతించలేకపోతున్నారు పిల్లలు. ఇది ఈనాటి దినాల్లో చాలా మంది. కానీ మొదటిగా క్రైస్తవులకు కావాల్సింది ఏమిటి చెప్పండి? దేవుని కుమారులకు, దేవుని కుమార్తెలకు మొట్టమొదటిగా కావాల్సింది ఏమిటి అంటే ప్రార్థన. స్తోత్రం చెప్పండి. ఎప్పుడైతే ఎవరి దగ్గర అయితే ప్రార్థన ఉంటుందో, ఎవరి కుటుంబంలో అయితే ప్రార్థన అనుభవం ఉంటుందో, ఎవరి కుటుంబంలో అయితే దేవుని కృప ఆవరించబడి ఉంటుందో, అట్టి కుటుంబాలు దేవుని రెక్కల కింద భద్రపరచబడి ఉంటాయి. స్తోత్రం చెప్పండి. దేవుని వాక్యాలు మనం వింటున్నాం కదండి. సాతాను, అపవాది గద్దించు సింహము వలె వాడు ఎవరిని మృంగుదునా అని ఇంటింటికి తిరుగులాడుతూ ఉన్నాడు. సర్వలోకమంతా తిరుగులాడుతున్నాడు. కానీ ఏ కుటుంబంలో అయితే దేవుని యొక్క సన్నిధి ఉందో, ఏ కుటుంబంలో నడుము కట్టుకొని ప్రార్థించడానికి ఇష్టపడుతున్నారో, అట్టి వారి చుట్టూ దేవుని యొక్క దూతలు కాపుదలగా ఉండి దేవుడు వారిని కాపాడుతాడు, ఆశీర్వదిస్తాడు. పిల్లారా, ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో చూద్దామండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం చూస్తే, మీ యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, దేవుని ఎదుట దుర్గములను పడద్రోయగల బలము గలవై ఉన్నవి. స్తోత్రం చెప్పండి.
ఈ లోకంలో యుద్ధోపకరణాలంటే కర్ర, కట్టె, గొడ్డలి, లేకపోతే ఇంకా ఉన్నటువంటి మాన ఆయుధాలు ఎన్నో ఉన్నాయి. ఈ ఆయుధాలతో మనం సాతాన్ని జయించలేం ప్రియులారా. సాతాన్ని జయించడానికి ఒక ఆయుధం కావాలి. ఏమిటి ఆయుధం అంటే దేవుని వాక్యం సెలవిస్తా ఉంది ఇక్కడ ప్రియులారా, మీ యుద్ధోపకరణములు ఉండాలి. మనకి యుద్ధం చేసేటువంటి ఆ ఉపకరణములు మనకు కావాలి. నడుము కట్టుకొని ప్రార్థించినప్పుడు దేవుడు ఉన్నతమైన కృపనికి ఇస్తాడు. అక్కడ ఇంకా వ్రాయబడిన మాట, శరీర సంబంధమైన కార్యములు కావండి, ఇవి దేవుని ఎదుట దుర్గములను పడద్రోయగల బలమైనటువంటి ఆయుధాలు మనం సంపాదించాలి. ఏం సంపాదించాలంటే దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలోకి వెళ్ళి 16వ వచనం ఒక్కసారి మనం చూద్దాం ప్రియులారా. ముందు 13 చదువుతానండి. అందుచేతనే మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలువబట్టకును శక్తిమంతులగుటకు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. స్తోత్రం. ఆ సర్వాంగ కవచం ఉండాలి పిల్లారా. ఒక క్రైస్తవునికి లేక ఒక దేవుని కుమారుడుకు, కుమార్తెలకు, ఆ కుటుంబంలో వారికి ఉండవలసినటువంటి ఏమిటో, ఆ ఉపకరణములు ఏమిటో, యుద్ధోపకరణములు ఏమిటో కూడా ఈరోజు మనం తెలుసుకుందాం. అయితే తర్వాత మీరు 16వ వచనం, ఇవన్నీ కాక జాగ్రత్తగా గమనించాలండి. 14 కూడా చూడొచ్చు మనం. దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునండి, ఎలయనగా మీ నడుమునకు సత్యమనే దట్టి కట్టుకొని నీతి అనేటువంటి మైమరుపును తొడుక్కొని పాదములకు సమాధానము అంటే సువార్త వలనైనటువంటి సిద్ధ మనసు తొడుగు కొనుకొనుడి. సిలువ తర్వాత నిలవబడినప్పుడు ఇవన్నీ ధరించుకొని నిలవబడాలి మనం. ప్రియమైన వాళ్ళారా, ఎప్పుడైతే మనం అలాగా నిలబడతామో ఇంత మాత్రమే కాదు, ఇంకా మరికొన్ని ఉన్నాయి. ఇవన్నీ కాక విశ్వాసము దారు పట్టుకొనిడి, దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తివంతులగుదురు. దేవునికి స్తోత్రం. మరియు రక్షణ అను శిరస్త్రాణమును, దేవుని వాక్యమును, ఆత్మ ఖడ్గమును మీరు ధరించుకునుడి. దేవుని స్తోత్రం అండి. ఇవన్నీ మనం పరీక్షించుకోవాలి, ఉన్నాయా లేవా. యుద్ధోపకరణాలంటే ఏదైనా చిన్న గొడవకి లోకములో కర్ర పట్టుకొని, కత్తి పట్టుకొని పరిగెత్తి తుపాకులు, బాంబులు ఇవి కాదండి యుద్ధోపకరణాలు. ఇవి ఈ లోకానికి సంబంధించినవన్నీ. భక్తులకు కావలసిన యుద్ధోపకరణములను మనం జాగ్రత్తగా పరిశీలిస్తున్నాం. నీకు యుద్ధోపకరణములు మొట్టమొదటిగా ప్రియమైన వాళ్ళారా ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నదండి. విశ్వాసము, సిద్ధ మనసు, ఇంకా సత్యము, ఇంకా సర్వాంగ కవచము, చివరికి దేవుని వాక్యము. ఇవన్నీ కూడా మనం ధరించుకొని ముందు కొనసాగవలసిన వారమై మనం ఉంటున్నాం. దేవుని స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథములు ప్రియమైన వలన నడుము బిగించడం గురించి ఈరోజు తెలుసుకుంటున్నాం మనం. నడుము బిగించుకోవడం, పట్టుదల కలిగి ప్రార్థన జీవితం కలిగి ఉంటామండి. నడుము బిగించుకోవడం అంటే అర్థం ఏంటి? పట్టుదల కలిగి ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. ఒకసారి పరిశుద్ధ గ్రంథముల రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయం 29వ వచనం చూస్తే ప్రియమైన వర్లారా, గెహాజీతో ఇక్కడ ఒక చక్కని మాట చెప్తూ ఉన్నాడు. అయ్యా, గెహాజీని పిలిచాడు. గెహాజీ, ఎందుకు మరి సునోమీలలో ఎదురొస్తా ఉన్నది? కొంచెం ఈ దండము తీసుకొని నీ నడుము కట్టుకొని వెళ్ళమంటాడు. స్తోత్రం చెప్పండి. తర్వాత చదువుకోండి 29వ వచనం. నీ నడుమును బిగించుకొని నా దండమును చేత పట్టుకొని నువ్వు వెళ్ళాలి అని చెప్తాడు. కానీ 31వ వచనం చూస్తే గెహాజీ ఎలీషాను ఎదుర్కొని, జాగ్రత్తగా గమనించాలి ప్రియమైన వాళ్ళారా, గెహాజీ తన నడుమును బిగించుకోలేదు అంటే సిద్ధపాటు లేదు, ప్రార్థన సిద్ధపాటు లేదు. అతను వెళ్ళమన్నాడు, నీ నడుము బిగించుకొని వెళ్ళు, ఈ దండమును పట్టుకొని వెళ్ళు. దండం అంటే దేవుని వాక్యం ఎప్పుడు మన హృదయంలో ఉండాలి, మన చేతిలో ఉండాలి, మనతో ఉండాలి దేవుని వాక్యము. ఆయన చెప్తున్నాడు, మర్చిపోతావేమో గెహాజీ, ఇలా రా, ముందు నీ నడుము బిగించుకో. అంటే అర్థం ఏంటి? ప్రార్థన చేసుకో, ప్రార్థన చెయ్యి. తర్వాత నువ్వు చేయాల్సిన పని ఏమిటంటే దండమును చేత పట్టుకో. ఈనాడు ఫ్యాషన్ అయిపోయిందండి. బైబిల్ అందరి దగ్గర కనబడడం లేదు. ఎందుకంటే సెల్ వచ్చిన తర్వాత సెల్ అనే బైబిల్. బ్రదర్, సిస్టర్, ఏది నీ దగ్గర బైబిల్ అంటే
చెల్లె ఉందండి. లేదు ప్రియులారా, నీ దండముని చేత పట్టుకుని ఉండాలి. దేవుడిచ్చిన కర్ర ఉండబట్టే మోషే సముద్రాన్ని చీల్చగలిగాడు ప్రియులారా. ఆనాటి దినాల్లో దేవుడిచ్చినటువంటి ఉన్నతమైనటువంటి దండం ఏది అంటే కర్ర. ఒకసారి అంటాడు మోషే, యుద్ధం జరుగుతున్నప్పుడు, యుద్ధానికి మీరు వెళ్ళండి యెహోషువ, నేను దేవుని కర్ర పట్టుకొని వస్తాను. దేవుని స్తోత్రం. ఇది దేవుని దండము, దేవుని యొక్క వాక్యము. నువ్వెక్కడికన్నా వెళ్ళేటప్పుడు, ఏ పనైనా చేసేటప్పుడు, ఏదైనా దైవ కార్యము జరగాలంటే మొట్టమొదటిగా నువ్వేం చేయాలంటే నడుము బిగించాలి. ఆమేన్. నడుము బిగించాలి. దేవుని సన్నిధిలో కూర్చోవాలి, ప్రార్థన చెయ్యాలి. నీ నడుము బిగించి ఆ తరువాత దేవుని యొక్క దండమును పట్టుకొని వెళ్ళాలి. ఆమేన్. కానీ గెహాజీ ఏం చేశాడు మరి? అమ్మా జాగ్రత్తగా వినాలి. ఏదో ఇచ్చాడు కదా, ఎలీషా గారు వెళ్ళమన్నారు కదా, నేను వెళ్తున్నానని చెప్పి వెంటనే అక్కడ ఆయన ఇచ్చినటువంటి ఆయన చేతిలో ఉన్నటువంటి దండము, అంటే మీకు అర్థం కావట్లేదేమో, మరి కర్ర అనుకుందాం కాసేపు, మరి బైబిల్ అనుకుందాం కాసేపు, ఇచ్చిన దాన్ని తీసుకొని వెళ్ళటానికి సిద్ధపడ్డాడే తప్ప ఆయన ఏం చేయలేదు. గెహాజీ నడుము బిగించలేదు. ప్రియులారా జాగ్రత్త గమనించాలి విషయంలో. అతను అంటున్నాడు, ఎదిరిపోయి అంటున్నాడు కదా వచ్చి, అయ్యా ఇదిగో, ఎందుకు మరి వస్తూ ఉంది. కానీ ప్రియమైన వాళ్ళారా, అతనికి పూర్తిగా అర్థం కాలేదు. అమ్మా నువ్వు వెళ్ళబాకు, ఎందుకు ఏడుస్తున్నావు అంటున్నాడు. కానీ ఎలీషా అంటున్నాడు, గెహాజీ ఆమె రాని నా దగ్గరికి, ఆమె ఏదో బాధలో ఉంది, ఏదో శోధంలో కష్టంలో ఉందయ్యా, రాని నా దగ్గరికి రాని. అప్పుడు వెంటనే ప్రియులారా ఈయన వెళ్ళాడు. మరొక సందర్భంలో ఈయన తీసుకుని వెళ్ళాడు. ఆమె కుమారుడు చనిపోయాడు కానీ బ్రతకలేదు. ఎందుకు కారణం అంటే ఈయన దగ్గర సిద్ధపాటు లేదు, నడుము కట్టుకోలేదు. నడుము కట్టుకోకుండా నీకు దేవుని కార్యాలు చూడలేవు. నడుము కట్టుకోకుండా దేవుని ప్రసన్నత కనుగొనలేవు. నడుము కట్టుకోకుండా అద్భుతాలు జరగవు. నడుము కట్టుకోకుండా ఆశ్చర్య కార్యాలు జరగవు. జాగ్రత్త గమనించండి. ఈరోజు మొట్టమొదట మనం ఏం చేయాలమ్మా? ఏమండి? నడుము బిగించాలి. పరిశుద్ధ గ్రంథంలో చూడండి, యెషయా గ్రంథం 11:5 అతని నడుమునకు నీతియు అతని తుండ్లకు సత్యమును నడుకట్టుగా ఉండును. స్తోత్రం చెప్పు. ఉండాలి. మొట్టమొదటిగా నీతి. ఏది మన నీతి ఉందా? ఇప్పుడు ఆలోచించాలండి. మొదట ఏం కట్టుకోవాలి మనం? అమ్మా ఆ నడుము బిగించాలి. తర్వాత ఆ నడుము అంటే ప్రార్థనా జీవితం నీకు ఉండాలి. రెండవది ఉండాలి, నీతి ఉండాలి. నీతి అంటే అర్థం ఏంటి తెలుసా? నేను ఎక్కడ పుట్టాను, నేను ఎక్కడ పెరిగాను, ఎక్కడ జీవిస్తున్నాను, ఎలా ఉన్నాను, నా దేవుడు నా కోసం ప్రాణం పెట్టినటువంటి దేవుడు కదా, నా దేవుని కొరకు నేను నా బ్రతికిన కాలమంతా నేను ఉండాలి. ఆమేన్. ఈనాడు ఆ నీతిని చెడగొట్టేస్తా ఉంది చాత. పిల్లరా ఇది నేర్చుకోవాలి. పరిగెత్తినంత మాత్రాన, లేకపోతే ఇంకా ఎన్నెన్నో స్థలాలకు వెళ్ళేంత మాత్రాన నీ జీవితం మార్చబడదు. నీకు పరిశుద్ధత రాదు. దేవుని కార్యాలు చూడలేవు. దేవుని ప్రసన్నత కనుగొనలేవు. కానీ మరి ఏం చేయాలి? నీవు నడుము కట్టుకొని నీవు రక్షించబడిన ఈ సంఘములో స్థిరంగా నిలబడి ప్రార్థన చెయ్యి. కార్యం దేవుడు చేస్తాడు. ఆమేన్. కార్యం దేవుడు చేస్తాడు. నేను ఒక చిన్న ప్రశ్న వేస్తున్నాను మీకు ప్రియులారా. నడుము బిగించలేని వాళ్ళందరూ ఏం చేసే పని చేస్తే తెలుసా? నేను కూర్చోలేనండి మందిరంలో, ప్రార్థన చేయలేను. అక్కడికి వెళ్ళి ఆ జనం ఒక 200-300 మంది ఉంటే వాళ్ళు చేస్తా ఉంటే ప్రార్థన, ఏదో నేను అక్కడికి వెళ్ళి కూర్చొని కాసేపు సరదాగా వస్తాననుకుంటున్నావు. నువ్వు నడుము బిగించడం లేదు. జాగ్రత్త. ఏముండాలి మనకు? రెండోది అంటే, ఒకటి నడుము బిగించాలి, రెండోది ఏముండాలి? నీతి ఉండాలి. ఆమేన్. ఆ నీతిని రేపొద్దున దేవుడు ఖచ్చితంగా చూస్తాడు. నీలో ఉన్న నీతిని చూస్తాడు, నీ క్రమశిక్షణ చూస్తాడు, నీ కట్టుబాటు చూస్తాడు. నువ్వు ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు, అసలు నీ భక్తి ఏమిటి, నీ విధానం ఏమిటి, ఖచ్చితంగా దేవుడు చూస్తాడు. అందుకే యెషయా గ్రంథములో మాట్లాడిన మాట ఏమిటో తెలుసా పిల్లరా? అతని నడుమునకు నీతియు అతని తుండ్లకు సత్యమును నడుకట్టుగా ఉండెను. చూడండి, నడుంకి కట్టుకున్నాడంట. నీతియు, రెండవది సత్యము. ఏమండి? నీతి గురించి మాట్లాడే సత్యం జాగ్రత్తగా ఆలోచించాలి. సత్యం ఉందా మరి మన దగ్గర?
సత్యం అంటే అర్థం ఏంటండి? లోకంలో ఏది సత్యం? దేవుని వాక్యమే సత్యం. స్తోత్రం చెప్ప గట్టిగా. ఆ వాక్యం లేదు. ఎన్ని వాక్యాలు చెప్పినా, నువ్వు వెళ్ళేటువంటి నీ సంఘములో దేవుని వాక్యాలు ఎన్ని విధాలుగా మాట్లాడుతున్నా ఒక్క మాట కూడా నీలో లేదు. అంటే అర్థం ఏంటి? సత్యము లేదంటే వాక్యము లేదు. నీలో వాక్యము లేకుండా, నిలకడ లేకుండా, సత్యమనే వాక్యము నీలో నివసింపకుండా, నీ ఇష్టానుసారంగా నువ్వు పరుగులెత్తినంత మాత్రాన పవిత్రురాలుగా ఉండలేవు. పరుగులెత్తినంత మాత్రాన దేవుని ప్రసన్నత, దేవుని కార్యాలు చూడలేవు. ఈ విషయాన్ని గమనించాలి. మొట్టమొదట మనం ఏం చేయాలమ్మా? నడుమును బ్రదర్ ఏం చేయాలి? మనం నడుము బిగించాలి. అంటే పట్టుదల కలిగిన ప్రార్థన చేయాలి. రెండవది, దేవుని వాక్యం చదివిస్తుంది, నీతి కలిగిన వారమై మనం ఉండాలి. పిల్లరా, కొంతమంది చూడండి, నీతి అనే మాట రాగానే కొంతమంది వారి జీవితాల్లో పిల్లరా ఆ నీతి అనే సత్యానికి అర్థం తెలియదు. వాళ్ళకి తెలియదు. కొంతమందికి తెలుసుకోవాలి. మనం తెలుసుకోవాలి. అయితే నేను ఒక చిన్న విషయాన్ని చెప్తాను పిల్లలు. ప్రార్థన విధానం అంటే అర్థం ఏంటో తెలుసా? మనం ప్రార్థించినప్పుడు, నడుము బిగించుకొని ప్రార్థించినప్పుడు దేవుడు కొన్ని కార్యాలు మనకు చేస్తాడు. కానీ నీలో సత్యము లేక, నీలో నీతి లేక, ఆ క్రమం లేక దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలు నువ్వు పొందలేవు. ఒకసారి ఒక వ్యక్తిని 2-3 దినాలుగా చేపల వేటగా వెళ్తా ఉంటాడు. అమ్మా వినాలి, జాగ్రత్తగానండి. ఆ చేపల వేటకు వెళ్ళినప్పుడు గత 2-3 దినాల నుంచి అసలు చేపలే పడడం లేదు. పాపం ఇంట్లో చాలా ఇబ్బందికరంగా అయిపోయింది. అవి తెచ్చుకుంటేనే వాళ్ళకి ఏదైనా కొంచెం అమ్ముకోవటం, ఆ తర్వాత కొంచెం భోజనం చేయటం. వెళ్తే ఆ రోజు రాత్రి ప్రార్థించాడు, ప్రభువా నేను రేపొద్దున చేపల వేటకు వెళుతున్నాను తండ్రి, దయతో మీరు కనికరించండి. మీకు తెలుసు 2-3 దినాలుగా నేను ఎంత శ్రమ పడుతున్నానో, అయినా ఒక్క చేప దొరకటం లేదు. నా కుటుంబం చాలా ఆకలితో ఉంది ప్రభువా, నువ్వు తీర్చగలిగిన వాడవు. ప్రార్థన చేశాడు, బయలుదేరాడు, చిన్న దోనేసుకొని చేపల వేటకు వెళ్ళాడు. ప్రియులారా, ఆ రోజు విస్తారంగా చేపలు పడ్డాయి. స్తోత్రం చెప్ప గట్టిగా. 3 దినాలుగా ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఆయన ప్రార్థన ఆలకించాడు దేవుడు. నడుము కొట్టుకుని ప్రార్థించాడు, ఉపవాసముడి ప్రార్థించాడు. కానీ ఆ రోజు ఆ చిన్న దోణిలో వేసుకొని వెళితే విస్తారమైన చేపలు పడ్డాయి. ఒడ్డుకొచ్చి ఆ ఒడ్లు కూర్చొని పెద్ద చేపలన్నీ నీళ్ళలో పడేస్తున్నాడు, చిన్న చేపలన్నీ గుట్ట పెట్టుకుంటున్నాడు. జాగ్రత్తగా ఆలోచించాలి, మీరు ఆలోచించాలి జాగ్రత్తగా. పెద్ద చేపలన్నీ ఆ నీళ్ళలో మళ్ళీ పడేస్తున్నాడు, చిన్న చేపలన్నీ కూడగట్టుకుంటున్నాడు. ఒక ఆయన చూసి ఆశ్చర్యపడ్డాడట. దగ్గరికి వచ్చి, బ్రదర్ అసలు ఏంటిది? ఎవరైనా పెద్ద చేపలు కదా కోరుకుంటారు, నువ్వేంటయ్యా పెద్ద చేపల నీళ్ళలో వేస్తున్నావు, చిన్న చేపలన్నిటినీ మరి సమకూర్చుకుంటున్నావు ఏంటంటే, అతను చెప్పిన సమాధానం ఏంటో తెలుసా అండి? అమ్మా అయ్యా, ఆ పెద్ద చేపలకు సరిపోయినంత మసాలా కానీ ఏది కానీ నా దగ్గర మా ఇంట్లో లేదు. ఈ చిన్న చేపలు అనుకో ఏదో కొంచెం ఉడకబెట్టుకుని ఉన్న వాటిని వేసుకొని తినేస్తా ఉన్నాడట. ఆయన పక్కపక్క నవ్వి ఒక్క మాట అన్నాడు, ఎంత తెలివి తక్కువడు అయ్యా నువ్వు. దేవుడు నిన్ను ప్రేమించి నిన్ను ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వాదం ఎందుకు వచ్చింది, ఎక్కడొచ్చింది, ఎలా వచ్చింది కూడా తెలుసుకోలేక దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని తీసి సముద్రంలో పడేస్తావా? ఎంత పిచ్చోడు అయ్యా నువ్వు. అదేనండి నేను ఉన్న విషయం చెప్తున్నాను కదా. నా దగ్గర ఆ చిన్న చేపలకు సరిపోయినంత మసాలా ఉంది, కానీ ఆ పెద్ద చేపలకు సరిపోయినంత లేదంటే ఆయన నువ్వన్నాడంట, దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదాన్ని నేను ఎలా వినియోగించుకోవాలో నీకు తెలీదు. ఈ పెద్ద చేపలను తీసుకొని వెళ్ళి అమ్మితే నీకు ఎంత డబ్బు వస్తుంది ఆలోచించాలమ్మా. ఏమండి ఎంత వస్తుంది? విస్తారమైన డబ్బు వస్తుంది కదా. ఏం దానికి సరిపోయేంత మసాలా అప్పుడు నీ దగ్గర దొరకదా? ఎందుకయ్యా నువ్వు ఎలా చేసావంటే అప్పుడు అంటున్నాడు, అయ్యో నిజంగా నేను ఎంత మూర్ఖుణ్ణి, ఎంత అవివేకిని. దేవుడు నన్ను ప్రేమించి నడుము కట్టుకుని ప్రార్థన చేస్తే దేవుడు నాకు ఇచ్చిన ఆశీర్వాదాన్ని నేను విడిచిపెట్టి అయ్యో ఏదో చిన్న వాటి కోసం పరుగులెత్తే మనస్సు నాలో ఉంది. నాకు ఇది వద్దు ప్రభు, నన్ను క్షమించమని అడిగాడట. చూసారా, నీ ఉన్నటువంటి స్థలములో నిన్ను దేవుడు ప్రేమించి నీకు కొన్ని అద్భుతాలు చేస్తూ నీకు కావాల్సిన సమస్తమును సమకూర్తే కొంతమంది ఏం చేస్తారంటే, ఇక్కడ పెద్ద చేపలు నాకు వద్దండి, ఇంత పెద్ద ఆశీర్వాదాలు
నాకు వద్దు, అది అక్కడికి వెళ్తాను, అక్కడికి వెళ్తే ఏదో చిన్న చిన్న ఏమైనా దొరుకుతాయి. ఏమండి ఏ ఆశీర్వాదం కావాలి? చిన్నయా పెద్దయా? పుష్కలంగా భోజనం అడుగుతావా, లేకపోతే ఒక్క ముద్ద ప్రభు నాకు చాలంటావా? పుష్కలంగా సరిపోయినంత దీవెనీయమంటావా, లేకపోతే ఏదో కొంచెం ఈ ప్రభు అంటావా? ఎక్కడ ఎతకాలి నువ్వు? ఎక్కడ ఎతకాలి? ఒకటే గుర్తుపెట్టుకో ప్రియులారా, నిన్ను దేవుడు రక్షించిన స్థలములోనే నీకు ఆశీర్వాదాలు సిద్ధపరచబడి ఉంటాయి. స్తోత్రం చెప్పు. పరిగెత్తినంత మాత్రాన ఆయాసము, అలుపు, రొప్పు, ఖర్చు, నష్టము తప్ప దీవెన ఆశీర్వాదాలు ఏమీ ఉండవు. నీ స్థిరత్వం ఏమిటో, నీ భక్తి ఏమిటో, అదే నీ నీతి ఏమిటో, నీ సత్యం ఏమిటో దేవుడు చూస్తూనే ఉంటాడు. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలోకి వెళదాం. ఇంకొక మాట చూద్దాం. చూడండి, ఇక్కడ మనందరికీ తెలిసినటువంటి విషయమేనండి. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఏలియా ఒక పందెములో 850 మంది మీద ఒక ఛాలెంజ్ పందెం వేశాడు. జాగ్రత్త వినాలి మీరు కదండి. అయితే వాళ్ళందరూ ప్రార్థన చేశారు. అవన్నీ మనకు తెలిసినయే, కార్యం జరగలేదు. కానీ ఏలియా ప్రార్థన చేస్తే అగ్ని దిగొచ్చింది. కారణం ఏంటి చెప్పండి? చెప్పాలి మీరు. నడుము బిగించుకున్నాడు. స్తోత్రం చెప్ప. నడుము బిగించాడు. మరొక విషయాన్ని కూడా మీకు తెలియజేస్తానండి. అయితే రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయం 41వ వచనమండి. విస్తారమైన వర్షము. చూడండి, జాగ్రత్త గమనించాలి. ఈయన కూర్చొని అక్కడ అహాబు ఉన్నాడు, ఇంకా అనేక మంది ఉన్నారు, ప్రజలు విస్తారంగా ఉన్నారు ప్రియులారా. అక్కడ ఆయన నడుము బిగించి ప్రార్థిస్తున్నాడు. దేనికోసం? మా వర్షం కోసం నడుము బిగించి ప్రార్థన చేస్తున్నాడు. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది ప్రియులారా. అహాబుతో చెప్తున్నాడు, శిష్యుడితో అంటున్నాడు, శిష్యుడు అయితే వచ్చాడు. ఒక్కసారి గెహజీ పైకి వెళ్ళాడు. ఒక్కసారి వెళ్ళు, పైకి వెళ్ళి అసలు అక్కడ ఏం జరుగుతుందో శిష్యుడా, నీకేదైనా శబ్దం వినపడుతుందా, ఏదైనా కనపడుతుందా? ఇంద్రా 6 సార్లు ఏమీ వినపడలేదట. 7వ సారి తర్వాత మీరు చదువుకోండి ఇల్లారా. 46వ వచనం ఒకసారి చూస్తారు. అక్కడ ఏలియా నడుము బిగించుకొని, ఆ మాటను అక్కడ అండర్లైన్ చేసి పెట్టుకోండి. వెంటనే నడుము బిగించి మోకాళ్ళు లేచి ప్రార్థన చేశాడు. 7వ సారి వెళ్ళి చూడమంటే అక్కడ ఒక విచిత్రమైన సంఘటన ఏమిటంటే పిల్లరా, అక్కడ అద్భుతంగా ఆ శబ్దం వినపడతా ఉందంట. వర్షం వచ్చే శబ్దం వినపడతా ఉంటే వెంటనే అహాబు గారు లే, వెళ్ళిపో, అతను పంపించాడు. అమ్మా, నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, అహాబు రథం మీద బయలుదేరి వెళ్ళాడు కదా, వినాలి అమ్మా. మరి ఈయన ప్రజలందరూ వెళ్ళిపోయి ఉండొచ్చేమో తెలియదు. అహాబు చెప్పాడు వెళ్ళిపోమంటే రథం వేసుకుని వెళ్ళిపోయాడు ఆయన. కానీ పిల్లరా, అక్కడేముందో తెలుసా? 46వ వచనంలో ఏలియా నడుమును బిగించుకొని ఉందా? చూసుకోండి తర్వాత మీ బైబిల్లో. నడుము బిగించుకొని పరుగెత్తి అహాబు కంటే ముందుగా వచ్చాను. స్తోత్రం చెప్పండి. అంటే కాళ్ళతో పరిగెత్తాడు అంటారా మీరు? పరిగెత్తగలమా? రథం కంటే ముందు పరిగెత్తగలమా? ఆత్మతో తీవ్రత కలిగిన వాడై నడుము బిగించి ప్రార్థించినప్పుడు, పరిశుద్ధాత్మ శక్తి అతను నింపినప్పుడు అతడు లేచి రథము కంటే ముందుగా పరిగెత్తాడు. స్తోత్రం. ఎంత గొప్ప విషయం అండి నడుము బిగించుకోవడం అంటే. పిల్లరా, ప్రార్థనతో పట్టుదల కలిగిన ప్రార్థనతో నింపబడాలి నీ జీవితం. ప్రార్థనతో నింపబడాలి నీ జీవిత కాలం అంతా. నామకార్థానికి పేరు పెట్టుకొని ప్రార్థన చేస్తున్నానంటే నువ్వు కార్యాలు చూడలేవు. ఇంకొక విషయం, చాలా మంది ఏం చేస్తారంటే ఇతరుల మీద ఆధారపడతారు, లేకపోతే ఏదైనా సమస్య వస్తే ఇతర వాటి మీద మంత్రము ఏదో ఒక దాని మీద ఆధారపడతారు. కానీ నడుము కట్టుకోవటం వాళ్ళకి చేత కాదు. నడుము కట్టుకోవడం నేర్చుకోవాలి. కొంతమంది అంటారు, మీరు చేస్తున్నారు కదా ప్రార్థన, అది చాలు. కాదు, నీ ఇంటిలో ఒక సమస్య వచ్చినప్పుడు, నీ ఇంట్లో ఒక ఇబ్బంది కలిగినప్పుడు నువ్వు నడుము కట్టుకోవాలి. స్తోత్రం చెప్పు. ఏమంటే ఒక చిన్న లాజిక్ చెప్తాను. బాగా ఆకలి అవుతా ఉంది నీకు, 2 రోజులు భోజనం లేదు. ఇప్పుడు భోజనం తింటేనే నీలో శక్తి వస్తుంది. అలాంటి టైంలో అన్నా, అక్క మీరు భోజనం చేయండి అక్క, నాకు శక్తి వస్తుంది
అక్క అక్క మీరు భోజనం చేయండి అక్క అంటే అక్కను అన్న భోజనం చేస్తే మీకు శక్తి వస్తుందా? మాట్లాడరే. మరి ఎలా వస్తుంది? ఆ పట్టుదల మనం భోజనం చేసినప్పుడే ఆ శక్తి మనం కలిగి ఉంటాం. ఆమేన్. నువ్వు నడుము బిగించుకోవాలి. నువ్వు నడుము బిగించుకొని ప్రభు దగ్గర ప్రార్థన చేసినప్పుడు ఉన్నతమైనటువంటి శక్తిని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఆమేన్. నడుము బిగించిన వెంటనే ఎనలేనంత శక్తినిచ్చాడు దేవుడు ఆయనకి. లేచాడు, రథము కంటే ముందుగానే పరిగెత్తుకుని వెళ్ళాడు. ప్రియా సోదరి, నువ్వు నడుము బిగించకపోతే కార్యాలు చూడలేవు. నువ్వు నడుము బిగించకపోతే ఎప్పుడు అల్ప విశ్వాసంగానే జీవిస్తావు. నువ్వు నడుము బిగించి పట్టుదల కలిగి ప్రార్థన చేయకపోతే నువ్వు కార్యాలు చూడలేవు. ఎంతకాలం ఇతరుల మీద ఆధారపడతావు నువ్వు? ఆలోచించండి మీరు. ఈరోజు దేవుడు అదే మాట్లాడుతున్నాడు. నడుము బిగించు, బిగించు. పట్టుదల కలిగిన ప్రార్థన ఆత్మతో నింపబడు. ఏదైనా సరే మనం ఆయన కార్యానికి అవకాశం ఇస్తే ఆయన మనలో కార్యాన్ని చెప్పండి చేస్తాడు. పిల్లరా, ఇంకొక విషయం చెప్తాను. పరిశుద్ధ గ్రంథంలో చూడండి, కీర్తన గ్రంథము 93వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను. యెహోవా బలము ధరించి బలముతో నడుము కట్టుకొని ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. యెహోవా నీ బలమును ధరించాడు. ఎవరు? దావీదు. నీ బలము ధరించి చెప్పండి, బలముతో నడుము కట్టుకొని ఉన్నాడు. ఏ బలం అది? ప్రార్థన బలం, ప్రార్థనా శక్తి. నడుము బిగించావు ఎప్పుడైనా నువ్వు? సమస్య వస్తే ఎక్కడ ఎవరు చేస్తారా, ఎక్కడికి వెళ్దామా, ఏం చేద్దామా చూస్తావే తప్ప సర్వ సృష్టిని కలిగించినటువంటి సర్వశక్తిమంతుడైన దేవుడు ఉన్నాడు. నేను ఆయన దగ్గర నడుము బిగించి ప్రార్థన చేస్తే కార్యం చేస్తాననే ఆ సత్యాన్ని తెలుసుకోలేకపోతున్నావు. ఎంతకాలం అలా జీవిస్తావు? ప్రియమైన సోదరి సోదరుడా, రాబోతున్న భయంకరమైనటువంటి దినాలు వస్తూ ఉన్నాయి. అపాయకరమైన దినాలు వస్తూ ఉన్నాయి. శోధనకరమైనటువంటి కాలాలు వస్తూ ఉన్నాయి. ఇంకెప్పుడు నువ్వు బలపరచబడతావు? ఎంతకాలం నామకార్థ క్రైస్తవుడిగా, నామకార్థ క్రైస్తవులుగా జీవిస్తావు? లే, ఇప్పుడైనా నీ నడుము కట్టుకో, నడుము బిగించు. కార్యం కొరకు ప్రభు దగ్గర ప్రార్థన చేయి. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, గొలియాతును ఎవరు కూల్చలేకపోయారండి. ఎవరు కూల్చలేకపోయారు. నడుము బిగించి వెళ్ళాడు. ఎవరు? నడుము బిగించి వెళ్ళాడు. నేను గొలియాతును కూల్చేస్తాను. గొలియాతు కంటే బలవంతుడైనటువంటి సాయితాను క్రియలను నువ్వు లయపరచాలంటే, వాటిని జయించాలంటే నీ నడుము కట్టుకోవాలి. ఆమేన్. ఒకే ఒక్క రాయి ఒడిశాల్లో పెట్టాడు, నడుము బిగించాడు, గిర తిప్పి వదిలిపెట్టాడు. అంతే. గొలియాతు ఏమైపోయాడు? కూల్చబడ్డాడు, కూలిపోయాడు. నీ బలహీనత, లేకపోతే నీలో ఉన్న సమస్య, లేకపోతే నీకు ఉన్న ఇబ్బందులు, నీ కష్టాలు, నీ నష్టాలు, నీలో నిన్ను హింస పెట్టి, బాధ పెట్టి, కలవరపరుస్తున్న ఏదైనా సరే నీ నడుము కట్టుకుని ప్రార్థిస్తే దేవుడు వాటన్నిటినీ కూల్చేసి నీకు విజయాన్ని ఇస్తాడు. ఆమేన్. అందుకే ఇక్కడ దావీదుని గురించి వ్రాయబడింది పిల్లలు. తర్వాత యోబు భక్తుడు కూడా ఒక మాట అంటాడు, వినాలి, జాగ్రత్తగా వినాలి, ముగించబోతున్నాను. యోబు భక్తుడు ఏమంటాడో తెలుసమ్మా? యోబు గ్రంథము 4వ అధ్యాయము 38 వచనం చూడండి. 38వ అధ్యాయం 3వ వచనం రండి. యోబు గ్రంథము 38 వచనం చూడండి. అక్కడ పౌరుషము తెచ్చుకొని నీ నడుము బిగించుకోను అని వ్రాయబడిందండి. ఏముండాలి మనకి? అన్నిట్లో ఉంటాయి పౌరుషం. పంపు దగ్గర, నీళ్ల కాడ, పక్కన ఇళ్లలో దగ్గర కోళ్ళు వచ్చినా, కుక్కలు వచ్చినా ఒకరికొకరి మీద పౌరుషాలు ఉంటాయి. అవి పనికిరావు. శరీరానికి సంబంధించిన పౌరుషాలు అవి, ఈ లోకానికి సంబంధించిన పౌరుషాలు అవి. దయ్యము చేసేటువంటి పౌరుషాలు, దయ్యపు క్రియల వల్ల వచ్చే పౌరుషం అది. దాని వల్లే ప్రయోజనం లేదు. గుర్తుపెట్టుకో. లోకంలో పౌరుషం వస్తే గబక్కిన పోయి ఒకరిని కొడతావు, వాడు వచ్చి నిన్ను కొడతాడు. ఏమని కొట్టుద్ది, ఏమో కొట్టుద్ది. ఆ తర్వాత గంట తర్వాత జరిగే సిచ్యువేషన్ ఎలా ఉంటుందో తెలుసా? వీళ్ళు మొత్తం కలిసి ఎక్కడికి వెళ్ళాలి చెప్పరే? ఈనాడు అన్యాయంగా అక్రమంగా చంపేస్తున్నారండి. అన్యాయంగా అక్రమంగా చంపేస్తున్నారు. అది పనికిరాని పౌరుషం.
అది విలువలేని పౌరుషం. కానీ దేవుని దగ్గర పౌరుషము కలిగి నువ్వు ప్రార్థన చేయి, నడుము బిగించు. అదే యోబు చెబుతున్నాడు. ఏమన్నాడో తెలుసా? పౌరుషము తెచ్చుకొని చూసుకోండి మీ బైబిల్లో. చాలు, పౌరుషం తెచ్చుకో. ఎంతకాలం? సైతానికి భయపడి, క్రియలకు భయపడి, బాధలకు భయపడి, శోధనలకు భయపడి, ప్రతి చిన్న విషయానికి భయపడిపోయి, వణికిపోయి, అవిశ్వాసమై భయపడిపోయి, పౌరుషము లేక, రోషము లేక చచ్చబడిపోయినటువంటి క్రైస్తవ బిడ్డలుగా ఉంటే ప్రయోజనం లేదు. ఏం కావాలి మనకి? ఒక్కొక్కళ్ళు ఎవరైనా సరే, కుటుంబంలో భర్త కానీ, భార్య కానీ, సమాజంలో కానీ ఒక్క మాట ఎవరైనా అంటే సంవత్సరాల తరబడి పౌరుషం. పౌరుషం అది సైతాను పౌరుషం. కానీ దేవుని దగ్గర పౌరుషం ఉందా? కూర్చోంగని ఇంక చాలే, యేసయ్య నీకు స్తోత్రం, నాకు అది కావాలి నాయన, అది తొందరగా ఈ నాయన, యేసునామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. అక్కో నేను నెల నుంచి ప్రార్థన చేస్తాను, ఎందుకో నా మరి ఆ కార్యం జరగట్లేదు. దేవుడికి నా మీద ప్రేమ లేదేమో, పౌరుషం లేదు నీకో, రోషం లేదు నీకో, సైతాను అగ్ని బాణాలను ఆర్పడానికి ఒక ధైర్యం లేదు నీకో. పౌరుషం ఉండాలి, పౌరుషం ఉండాలి, పట్టుదల ఉండాలి. నీ నడుము బిగించుకోవాలి నువ్వు. అప్పుడే నువ్వు కార్యాలు చూడగలుగుతావు. ఎందుకు చెప్పాడు యోబు గారు? ఆలోచించాలి. యోబు గారు ఎందుకు చెప్పాడు? ఆయన ఉన్న స్థితి ఏమిటో తెలుసా? భయంకరమైన శోధన, శ్రమ, కుటుంబం అంతా, కుటుంబంలో కుమారులందరూ చనిపోయి, కుమార్తెలు చనిపోయి, ఆస్తి అంతా పోయి శ్రమ శోధన కాలంలో ఉన్నాడండి. దుఃఖములో ఉన్నాడు. దిబ్బలో కూర్చొని బూడిద వేసుకొని పెంకుతో తన ఒళ్ళు గోక్కుంటూ ఇన్ని హింసలు పడ్డాడు. కానీ ఆయన ప్రజలకు, భక్తులకు నేర్పే మాట ఏమిటో తెలుసా? ఏం నేర్పాడమ్మా? ఏమి నేర్పాడు? మర్చిపోకండి, జ్ఞాపకం పెట్టుకోండి, హృదయంలో దాచుకోండి ఆ మాటని. ఏముండాలి మనకు? పౌరుషం. ప్రార్థనలో కూర్చుంటే పౌరుషం, దేవుని విషయమై పౌరుషం, వాక్యం చదివే విషయంలో పౌరుషం. ఆమె 2 అధ్యాయాలు చదివితే నేను 3 చదవాలి. ఆ బ్రదరు రోజు 4 అధ్యాయాలు చదివితే నేను 6 చదవాలి. ఆమేన్. ఉందా? ఎవరైనా ఒక్క మాట అంటే ఒకటానికి 100 మాటలు జాగ్రత్తగా కూర్చుకుంటాం మనం. నువ్వు పాడైపోను అన్నారన్న కూడా నోరు తెరిచి, నువ్వు, నీ అబ్బ, నీ తాతలు, నీ ముత్తాతలు, నీ కాలం కాలం, నీ ముందు తరాలు, వెనక తరాలు, రాబోయే తరాలు కూడా నాశనం అయిపోను కాక అంటాం. ఎందుకంత పౌరుషం? ఇక్కడ చేయలేవా? తరాల కోసం, రాబోయే నీ కుటుంబాల కోసం, పుట్టబోయే నీ మనవళ్ళు, మనవరాళ్ళు, వారి కుటుంబాల కోసం నువ్వు పౌరుషం లేదా? నీకు పౌరుషం లేదా? రోషం లేదా? ధైర్యం లేదా? ఎందుకు చెయ్యవు? ఎందుకు చెయ్యవు? సైతాన్ నిన్ను సల్లారు చేస్తుంది. జాగ్రత్త. నడుము బిగించు, పౌరుషము కలిగుండు, రోషము కలిగుండు. దేవుని యొక్క సన్నిధిలో అద్భుతాలు చూస్తావు, నువ్వు అద్భుతాలు చూస్తావు. ఆ అనుభవంతోనే చెప్తున్నాడు ఇక్కడ యోబు గారు మనకి. ఎంతో మంది ఎగతాళి చేశారు, ఎంతో మంది వచ్చారు. ఏంటి యోబు, ఏమైపోయిందయ్యా నీ భక్తి? ఏమైపోయింది? రోజు ఉదయకాలం లేచి, ఎక్కువ జాములో లేచి నీ కుటుంబం కొరకు, కుమారుల కొరకు, రాజ్యం కొరకు ప్రార్థించావే, ఏమైపోయింది అని ఎగతాళి చేస్తే ఆయన ఏమన్నాడో తెలుసా? దేవుణ్ణి ప్రశ్నించడానికి నేను సరిపోయిన వాడను కానయ్యా, కాను. సముద్రములకు ఆనకట్ట వేసి అడ్డు కట్టలేసింది ఆయన. సముద్రం ఎంత పొంగినా అక్కడికే వచ్చి ఆగిపోతుంది. ఎవరైనా సర్వలోకము చేయగలరండి? మధ్య ఆకాశంలో నీటిని నింపగలిగిన వాడు ఆయన. నీటిని మేఘాల్లో నింపాడు. ఇవన్నీ చెప్తున్నాడు యోబు గారు, ఇవన్నీ చెప్తున్నాడు. మీరేమిటయ్యా నా దేవుడిని పట్టుకొని మీరు ఏదేదో మాట్లాడతారు తేలిగ్గా. మీ దేవుడు చేయగలడా? నిన్ను లేపగలడా? నిన్ను బలపరచగలడా? నిన్ను బ్రతికించగలడా? ఏదో అంటున్నారు మీరందరూ నాకు. అవన్నీ కాదు, నా దేవుణ్ణి ప్రశ్నించగలిగిన వాడను కాను. మనం ఏం చేస్తామండి? మనం ఏం చేస్తాం? ఏదైనా సమస్య వస్తే, ఏంది ప్రభువా, ఏంది దేవా, ఏంది సంగతి, నా వైపు చూడవా, నేనంటే ఇష్టం లేదా? సరేలే ప్రభువా, నువ్వు కాకపోతే ఇంకో కాడికి వెళ్తాం. ఏమైంది అక్కడ? ఎక్కడ అవ్వకపోతే ఇంకో కాడికి వెళ్తాం. ఎంతకాలం ఎన్ని సార్లు పరిగెత్తుతావు? సైతాన్ నిన్ను వెంటాడుతూనే ఉంటాడు, నిన్ను నిలబడనీడు. అందుకే నువ్వేం చేయాలంటే పౌరుషం తెచ్చుకొని, నడుము కట్టుకొని ప్రార్థన చెయ్యాలి. ఆమేన్. ప్రతి దాన్ని మనం అప్పుడు జయించగలుగుతాం పిల్లల. ఒకసారి ఒక హాస్టల్లో వార్డెన్ ఉన్నాడు.
ఒక హాస్టల్లో వార్డెన్ ఉన్నాడు. అనాథ పిల్లలందరినీ తీసుకుని వచ్చి పాపం ఆయన వాళ్ళ కోసం దేవుడు చెప్పాడు, నువ్వు ఇలాగ కొనసాగించమంటే సరే ప్రభు అని పేదవాడైనా దేవుడు చెప్పిన మాటను ఆయన కొనసాగించుకుంటూ హాస్టల్లో పిల్లలందరినీ పెట్టుకుంటే దరిదాపు పిల్లలు పెరిగిపోయారు. ఆయనకు వచ్చేటువంటిది ఏ కొంచెం సరిపోవడం లేదు. భార్య భర్త ఇద్దరు అలాగనే లాక్కుంటూ వస్తున్నారు. మంచి భక్తి కలిగినటువంటి వార్డెన్. స్తోత్రం చెప్ప. భక్తి కలిగిన వాడి విశ్వాసంతోనే దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేస్తూ ఆ యొక్క హాస్టల్ నడిపిస్తూ ఉన్నాడు. ఒకరోజు పిల్లరా సరుకంతా అయిపోయింది. రైసులు బియ్యం లేవు, కూరగాయలు అసలు ఏమీ లేవు, అయిపోయింది. ఆ రాత్రి ఏదో కొంచెం ఉంటే పెట్టాడు. ఆ రాత్రి ఇద్దరు భార్య భర్త కూర్చొని నడుము కట్టుకొని ప్రార్థన చేశారు. స్తోత్రం చెప్పు. ఎవరో పిల్లలు కదా మనకెందుకండి? అమ్మా జాగ్రత్త విన్నారా బ్రదర్? అమ్మా వినండి, వాళ్ళు ఎవరో పిల్లలు కదా, వీళ్ళకెందుకంత బాధ మరి? ఈనాటి దినాల్లో చూస్తే నీకు పుట్టిన బిడ్డల కోసం, నీకు వచ్చినటువంటి దేవుడిచ్చిన మనవల కోసమే నువ్వు నడుగు కట్టుకోలేకు, రోషం లేదు, ప్రార్థన చెయ్యవు. మరి వాళ్ళు ఎవరో పిల్లల కోసం నడుము బిగించుకొని కూర్చొని ప్రార్థిస్తున్నారు ఇద్దరు. ప్రభువా తెల్లవారేటప్పుడు ఈ పిల్లలకి ఏది తినడానికి లేదు, ఏం చేస్తారో ప్రభు మీరని కన్నీళ్ళు ఇద్దరు ఏడుస్తుంటే ప్రభు సమాధానం ఇచ్చాడు. నువ్వు నడుము కట్టుకుంటే, ఉపవాసం ఉండి ప్రార్థిస్తే, పౌరుషముతో, రోషముతో, నమ్మకముతో, విశ్వాసముతో ప్రార్థన చేస్తే దేవుడు నీకు సమాధానం ఇచ్చేస్తాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. ప్రభు మాట్లాడుతున్నాడు, కుమారుడా నేను పంపిస్తున్నాను. స్తోత్రం చెప్పరే, నేను వాళ్ళకి పంపిస్తున్నాను, నువ్వు భయపడకు, బాధపడకు. సరే ప్రభువా. ఇద్దరు మళ్ళీ తెల్లవారిపోయింది, ప్రార్థన చేశారు. బయటకు వచ్చి వంటలో పిలిచాడు. అమ్మా ఆ వంట చేసేవాళ్ళని, ఏమండి ఏమన్నా సహాయం వచ్చిందా? ఏమి లేదండి, ఏమి రాలేదు అయ్యగారు అని చెప్పారు. సరే పర్లేదులే అయ్యా, మరి స్కూల్ టైం అవుతుంది, పిల్లలు వెళ్ళాలి, మరి బ్రష్ చేయమని అందరినీ. అందరూ బ్రష్ చేసుకున్నారు. జాగ్రత్తగా రండి. నమ్మకం, ఒక నమ్మకం ఉండాలి. మనం ఏం చేస్తాం తెలుసా? ఈ కార్యం జరగలేదు అనుకోండి, ఇది ఏ విధంగా పోద్ది, ఆ విధంగా పోద్దా, ఈ విధంగా పోద్దా, ఏ విధంగా పోద్దని ఆలోచిస్తాం. కానీ అది కాదు, పౌరుషం ఉండాలి, రోషం ఉండాలి. పరిశుద్ధమైనటువంటి దేవుని కుమారుడుగా, కుమార్తెగా ఉన్న మనము ఎంత పౌరుషం కలిగి ఉండాలి తెలుసా? గొప్ప పౌరుషం మనలో ఉండాలి. అప్పుడు సరే బ్రష్ చేయాలి, అందరూ బ్రష్ చేశారు. ఏం చేయాలో అర్థం కావటం లేదు. టైం అయిపోయింది, పిల్లలందరూ స్కూల్కి వెళ్ళాలి. లోపలికి వెళ్ళాడు. ప్రభువా టైం అయిపోతావు, నేను పంపిస్తున్నాను, అందరినీ లైన్లో కూర్చోబెట్టు. స్తోత్రం చెప్పు. విశ్వాసం ఉండాలి మనకి, నమ్మకం ఉండాలి మనకి. వంటలు వచ్చి, అయ్యా టైం అయిపో, పర్లేదు వాళ్ళందరినీ కూర్చోబెట్టు. అయ్యా వడ్డించడానికి ఏమి లేదు, పర్వాలేదు, ప్రభు చెప్పాడు కదా మీరు కూర్చోబెట్టండి. ఇప్పుడు అంటావా, దేవుడు చెప్పాడు కదా నడుము బిగించి ప్రార్థన చేద్దాం, ఈ యొక్క సమస్య తీరిపోయింది అంటే కొంతమంది ఏమంటారు తెలుసు, అవిశ్వాసులు. ఊరుకోసాలు కానీ ప్రార్థన చేస్తే సరిపోతా, ఎక్కడికన్నా వెళ్ళి ఏదన్నా చేస్తే ఏమండి సమస్య పరిష్కారం దొరుకుతుంది. ఏం దొరుకుతుంది తర్వాత చెప్తాను మీకు. నేను మరొక మెసేజ్లో చెప్తాను. అయితే పిల్లరా, ఎప్పుడైతే వీళ్ళు కూర్చోబెట్టారో, లైన్ కూర్చున్నారు, అందరినీ కళ్ళు మూయించాడు. అందరూ కళ్ళు మూసుకొని రోజులాగే ప్రార్థన చేయండి అనగానే కళ్ళు మూసుకొని పిల్లలందరూ ప్రార్థన చేస్తున్నారు. ఈ లోపల ఒక విచిత్రం జరిపించాడు దేవుడు. స్తోత్రం. ఒక టాటా ఏసీలో ఆల్రెడీ గేటు తీయగానే వాచ్మెన్ లోపలికి వచ్చేసింది. టాటా ఏసీ ఎదురు చూస్తున్నారు కదా వీళ్ళు. వంట వాళ్ళు వెళ్ళారు. అయ్యగారు లోపల ప్రార్థన చేస్తారు. అయ్యగారు ఒక టాటా ఏసీ లోపలికి వచ్చింది అయ్యా, కానీ వచ్చింది, కానీ వాళ్ళు ఏదన్నా కొంత బియ్యమో రైస్ పంపిస్తే ఇప్పుడు వంటని కూడా చాలా టైం అయిందయ్యా అన్నాడు. పర్లేదు పోయి చూడండి దేవుడు ఏం పంపించాడంటే, ఆ ముందు రాత్రి అంటే ఇప్పుడు వచ్చింది కదా బండి, రాత్రికి ఏం జరిగిందంటే ఒక క్రైస్తవుల ఇంట్లో, ఒక ధనవంతుడి ఇంట్లో పెళ్లి జరిగింది. జగపేనాలి. వాళ్ళు పిలుచుకున్నంత మందికి ఎస్టిమేషన్ వేసి అనేక మందిని పిలిస్తే వీళ్ళు పిలిచినంత మంది రాలేకపోయారు. అమ్మా ధనవంతుడు కదా, రకరకాల ఐటమ్స్ తో ఎంత చక్కని భోజనం ఏర్పాటు చేస్తే మిగిలిపోయిందట. స్తోత్రం చెప్పరా. మిగిలిపోతే ఆ క్రైస్తవ
ఆ ధనవంతుడు అన్నాడంట, ఇప్పుడు వెంటనే తీసుకొని వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆస్తులకు పంపించండి, వీళ్ళందరూ తృప్తిగా భోంచేస్తారు, పంపించమంటే టాటా ఏసీలో మొత్తం తీసుకొని లోపల, స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, లోపలికి వచ్చేసారు. వాళ్ళు అది చూశాడు, అయ్యా వంట చేసే పని లేదు ఇప్పుడు, ఎందుకో తెలుసా, సిద్ధపరచబడిన ఆహారాన్ని పంపించాడు ఆయన. పౌరుషం కలిగి నువ్వు ప్రార్థిస్తావా? రోషం కలిగి నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నామకార్థంగా చేస్తున్నావా? ఏదో నటనతో చేస్తావు. ఉపయోగం ఏముంది నీకు? పౌరుషము కలిగి నడుము కట్టుకొని దేవుని సన్నిధిలో మనం ప్రార్థించగలిగితే అద్భుతాలు చూస్తాం మనం. ప్రియులారా, స్తోత్రం చెప్పండి. అప్పుడు వెంటనే అందరు తింటుంటే ఆశ్చర్యం, ఈ భోజనం ఏంటంటే, అమ్మా ప్రైమ్ మినిస్టర్ గారు కూడా భోజనం చేయలేరంట. ఎంత గొప్ప భోజనం చూడండి. అప్పుడు లోపలికి వెళ్ళి ఎంత పెద్దగానో ఏడ్చాడంటే ఇద్దరు, భార్య భర్త ఇద్దరు, ప్రభువా నన్ను నువ్వు చెప్పినప్పుడే నేను నమ్మాను ప్రభు అని. ఎందుకంటే నువ్వు నమ్మదగిన వాడివి నాయన, ఏదైనా చేయగలిగిన వాడివి నాయన, అందుకనే మా ప్రార్థన విన్నావు తండ్రి. ప్రార్థన చేసి బయటకు వచ్చాడు. వడ్డిస్తా ఉన్నారు. పిల్లలు సంతోషంగా ఎన్నడూ తిన్నటువంటి ఆహారం సమృద్ధిగా తినేసి సంతోషపడి దేవుని మహిమపరిచారట. మరి నీ సంగతి ఏంటి? ఇంట్లో ఒకరోజు బియ్యం లేకపోతే ప్రార్థన చెయ్యవు, కూరకు డబ్బులు లేకపోతే ప్రార్థన చెయ్యవు, సమస్య వస్తే డబ్బులు లేకపోతే ప్రార్థన చెయ్యవు, ఏదైనా ఇబ్బంది కలిగితే ప్రార్థన చెయ్యవు, పిల్లలకు ఫీజులు కట్టాలంటే ప్రార్థన చెయ్యవు, ఏది చెయ్యవు. కన్నీ కావాలి. ఎలా వస్తాయి? పౌరుషము కలిగి ప్రార్థన చేయి, రోషము కలిగి నడుము కట్టుకో, ప్రార్థన చేయి. దేవుడు నీకు సమస్తమని సమకూర్చేవాడై ఉన్నాడు. ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. పరిశుద్ధ గ్రంథములో దేవుని వాక్యం చూస్తే ప్రియమైనటువంటి వాళ్ళారా, చూడండి, లూకాసు వార్త 12:35 మీ నడుములు కట్టుకొని ఉండుడని. దేవుని స్తోత్రం. మీ నడుములు కట్టుకొని ఉండాలి, మీ దీపాలు వెలుగుతూ ఉండాలి. ఏముండాలి? ఎలాగ ఉండాలండి? మీరు తర్వాత చదువుకోండి, నేను చదవాల్సిన పని నేను చదివేస్తున్నాను. లూకాసు వార్త 12:35 మీ నడుములు కట్టుకొని ఉండండి, మీ దీపములు వెలుగుచూ ఉండనియండి. స్తోత్రం. ఎంతమంది దీపాలు ఆరిపోతున్నాయండి? దీపాలు అంటే చాలా మంది అంటారు చనిపోయేదాని దీపాలు ఆరిపోవటం కాదు. నీ ఆత్మలో ఒక దీపం ఉంది, నీలో వెలుగుతున్న దీపం యెహోవా పెట్టినటువంటి దీపం. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. అది ఎప్పుడు వెలుగుతూనే ఉండాలి. స్తోత్రం చెప్పండి. ఒకవేళ లోకానుసారంగా ఆ ఎలగట్టం ఆరిపోతే ఏమైంది? అర్థమైందా? నేను లోకానుసారంగా మిమ్మల్ని అడుగుతున్నాను. ఆ దీపం ఒకవేళ ఆరిపోయింది అనుకోండి, ఏమైపోద్ది? పరదేశోళమో ప్రియులారా అని పాడుకుంటే ఎలా అయిపోతుంది ఇంకా అక్కడి నుంచి. కానీ నీలో ఉన్నటువంటి దీపము ఇది దేవుడు పెట్టినటువంటి దీపం, ఆత్మ దీపం, శక్తివంతమైన దీపం, పరిశుద్ధాత్మ దీపం. దేవుడు నిన్ను ప్రేమించి నిలిపిన దీపం ఇదే. అది ఆరిపోవటానికి వీల్లేదు. స్తోత్రం చెప్పు. నువ్వు ఆరిపేసుకుంటే తప్ప ప్రార్థన దీపం, ప్రార్థన ఎలుగు, ప్రార్థన శక్తి, నీతినటువంటి ఎలుగు ఆరిపోదు. నువ్వు ఆరిపేసుకుంటే తప్ప. చేయకూడని క్రియలు, చేయకూడని లోకంలో చేస్తూ దేవునికి విరుద్ధంగా బ్రతుకుతున్నప్పుడు ఆటోమేటిక్ గా సైతాన్ వచ్చి ఊదేస్తాడు. చాలా జాగ్రత్త సుమా. అందుకనే వాడికి అవకాశం ఇవ్వకుండా నీ ఎలుగును నువ్వు వెలుగుతూనే ఉండాలి, ఎలుగు విరసిమ్ముతూ ఉండాలి. ఆమేన్. అందుకే అక్కడ ఆ వాక్యంలో మాట చూస్తున్నాం. పిల్లల, మీ నడుములు కట్టుకొని ఉండండి, మీ దీపములో వెలుగుచూ ఉండనియండి. పిల్లల, ఆరిపోనీయకండి. కొంతమంది ఏదో కొంచెం ఒక్క 5 నిమిషాలు ప్రార్థన చేస్తే అలిసిపోయి వాళ్ళు ఎంతో చేసినట్టు ఫీల్ అయిపోతారు. లేదో, నీకు సమాధానం వచ్చే వరకు నువ్వు కనిపెట్టుండాలి. సమాధానం వచ్చే వరకు నడువు కట్టుకోవాలి. సమాధానం వచ్చే వరకు రోషము కలిగి, పౌరుషము కలిగి ప్రార్థన చేస్తూనే ఉండాలి. అది నీ దీపం ఆరిపోకుండా ఉండటం అంటే. ప్రేమిని వల్లారా, జాగ్రత్తగా గమనించండి. ఇంకొక విషయం కూడా మీకు నేను చెప్తాను. చూడండి, భయపడితే మనుషులు లోకంలో జీవించగలరా? జాగ్రత్తగా నాలుగు ఒక మాట అమ్మా. అదేంటి పాస్టర్ గారు, చాలా మంది పిరికోలు కూడా ఉన్నారు కదా. అలా కాదండి, నేను చెప్పే మాటలకు సమాధానం చెప్పండి, ఎత్తకండి. మీరు ప్రయాణం అయ్యాలి, భయపడితే బస్సు ఎక్కడానికి భయపడితే నీ ప్రయాణం కొనసాగుతుందా? మాట్లాడాలండి.
ఇప్పుడు బస్సు దాకా వెళ్తావు, ఈ బస్సు ఎక్కితే ఏమవుద్దో, మధ్యలోకి పోయి యాక్సిడెంట్ అవుద్దేమో, ఎక్కడ పోయి డ్రైవర్ తీసుకుని వెళ్ళి ఏ చుట్టూ కొడతాడేమో, అమ్మో అంటే నువ్వు ఎక్కుతావా బస్సు? నువ్వు ఎక్కలేవు, నువ్వు ప్రయాణం చేయలేవు. నువ్వు అంటే నీలో ఏముంది? పిరికితనం, భయం ఉంది నీలో. నెంబర్ 2. రెండవది మనం చూస్తున్నామండి, రైలు ఎక్కడానికి భయపడితే నువ్వు వెళ్ళాల్సిన గమ్యస్థానానికి వెళ్తావా? ఈ మధ్య అక్క ఎక్కడ పెట్టినా రైలు పట్టాలు తప్పిపోతున్నాయంట, పడిపోతున్నాయంట. అక్క నేను ఎక్కనక్క అంటే నువ్వు అక్కడే ఉంటావు. ఇంకంతే. వచ్చే సమస్యకు భయపడి, వచ్చే ప్రతిస్థితికి భయపడి, వచ్చేటువంటి కష్టానికి, నష్టానికి, వేదనకు, దుఃఖానికి నువ్వు భయపడితే నువ్వు క్రైస్తవుడివి, క్రైస్తవురాలు కాదు. నీ క్రైస్తవ జీవితం ప్రయాణం సాగదు, దేవునితో నీ స్నేహం కొనసాగదు, అక్కడ ఆగిపోద్ది అంతే. జాగ్రత్తగా గమనించండి ప్రియమైన వాళ్ళారా. ఇంకొక విషయం చెప్తాను. విమానం అంటే అందరికి భయమా కాదా? ఏమంటే సరదా భయమా? వెళ్ళేవాళ్ళు ఎయిర్పోర్ట్స్కి వెళ్ళిన తర్వాత అమ్మో నేను విమానం ఎక్కడి పైన ఎక్కడో వెళ్తుంది, పైన ఏదన్నా జరిగిందంటే నేను బ్రతకను అనుకుంటే విమానం ఎక్కేవాడు ఎక్కుతారా? మాట్లాడరే. ఎందుకో తెలుసా? వాళ్ళు నమ్మకం, వాళ్ళ విశ్వాసం, వాళ్ళ ధైర్యం, వాళ్ళ పట్టుదల, అందుకే వాళ్ళు ప్రయాణం చేయగలుగుతారు. ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక విధంగా జరుగుతుంది. అంత మాత్రాన ఏదన్నా ఒకటి జరిగితే ఇదిగో ఆ అన్నయ్య ప్రార్థనకి వెళ్తుంది, ఆ అక్క కూడా ప్రార్థనకి వెళ్తుంది. ఎందుకు పాపం ఆ కార్యం జరగట్లేదు, ఎందుకు నీకు భయం? పౌరుషంగారికి ప్రార్థన చేయి, నడుగట్టుకో. ఎంతకాలం నిన్ను సాతాను బెదిరిస్తాడు, నీ శ్రమని బెదిరిస్తుంది, నీ అప్పులను బెదిరిస్తాయి, నీ సమస్యలను బెదిరిస్తాయి. ఎంతకాలం? దేవుడు ఒక్కసారి ఒక్క మాట చాలండి, ఒక్క మాటే చాలు, సమస్యలన్నిటికీ చెప్పండి పరిష్కారం దొరికిపోతుంది. ఈరోజు అదే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు నడుము బిగిస్తున్నావా? నడుము బిగించావు ఎప్పుడైనా? ఈనాటి నుండి మనం నేర్చుకున్నటువంటి మాటలు నెంబర్ 1, 1 నీ నడుము బిగించాలి. రెండవది నీ ప్రార్థన జీవితమైనటువంటి ఆ దీపాన్ని ఆరిపోకుండా చూసుకోవాలి. నీ బాధ్యత అది, నీ బాధ్యతే. ప్రతి చిన్న విషయంలో నిన్ను భయపెట్టి సైతాన్ని బెదిరించి దేవుళ్ళ నుండి నిన్ను దూరం చేయడానికి ప్రయత్నిస్తాడు. అవిశ్వాసులైతే చెప్పరే, అంతే సంగతులు. తర్వాత ముగిస్తున్నాను. ఇర్మీయా గ్రంథం 1:17 కాబట్టి నీవు నడుము కట్టుకొని వారి ఎదుట భయపడకు. స్తోత్రం చెప్ప. నువ్వు నడుము కట్టుకొని వాటి ఎదురు నువ్వు భయపడద్దు. స్తోత్రం. ఏముందమ్మా అక్కడ? అంటే అర్థం ఏంటో తెలుసా? అవన్నీ తర్వాత మీరు చదువుకోండి, నేను షార్ట్ కట్ లో చెప్తున్నాను మీకు నేను. కాబట్టి నీవు నడుము కట్టుకొని వారి ఎదుట, వాటి ఎదుట భయపడకు. స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్ప మాట ప్రియులారా, గమనించారా? నడుము కట్టుకోవడంలో ఎంత గొప్పతనం ఉందో చూడండి. ఏదో మన నడుము కట్టుకున్నాడు, వెళ్ళాడు, వచ్చాడు, అది కాదండి. ఒక నడుము బిగించే విషయంలో దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఎన్ని విషయాలు ఉన్నాయో చూడండి. నేర్చుకోవాలి, పరిగెత్తడం కాదు.